హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పునుగుల రెసిపీని చూపించబోతున్నాను, అది కూడా వెజిటేబుల్స్తో. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో అందరూ మెచ్చే విధంగా ఉంటుంది ఈ రెసిపీ. ముందుగా ఒక హ్యాండ్ చాపర్ని తీసుకోండి. మీ దగ్గర హ్యాండ్ చాపర్ లేనట్టయితే మీరు చిన్న మిక్సీ జార్లో కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. ముందుగా హ్యాండ్ చాపర్లోకి 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, సోరకాయ ముక్కల్ని తీసుకోండి. నేను ఇక్కడ లేతగా ఉన్న సోరకాయ, చిన్న సోరకాయని తీసుకుంటున్నాను. ఒక హాఫ్ సోరకాయ తీసుకున్నాను, నాకు సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ చాపర్లోకి వేసేసుకొని చాప్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ చిన్నగా ఉంది చాపర్ కాబట్టి 2 బ్యాచెస్ కింద వేసేసుకొని చాప్ చేసుకున్నాను. అందరి దగ్గర చాపర్ అనేది అవైలబుల్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని మధ్యలో పల్స్ ఇస్తూ ఒక 2-3 పల్స్లోనే లేత సొరకాయ అయితే ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తరుగుని తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న కప్పు నుండి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే శనగపిండి 1/2 కప్, బియ్యం పిండి 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం శనగపిండిని వేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మంచిగా రుచిగా రావడం కోసం పుల్లటి పెరుగుని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను కానీ వీడియో మిస్ అయింది. మనం ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని యాడ్ చేయడం వల్ల కొంచెం ప్లఫీగా వస్తాయి పునుగులు అనేవి. మనం సోరకాయ ప్లేస్లో ఏ వెజిటేబుల్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా వస్తాయి పునుగులు అనేవి. ఇలా మొత్తం అంతటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇలా పునుగులు వేసే విధంగా ఉండాలి. మరి ఎక్కువసేపు మనం పక్కన ఉంచకూడదు. వేసిన వెంటనే కలిపిన వెంటనే పునుగుల్ని వేసేసుకోవాలి. లేదంటే మనకి సోరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం పల్చగా అయిపోతుంది పిండి అనేది. కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకోవడమే. ఈ రెసిపీని మనం క్యారెట్ తురుము, అదేవిధంగా బంగాళదుంప తురుము, దేంతో అయినా ఈ రెసిపీని మీరు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం వేసిన వెంటనే కదల్చకుండా కొద్దిసేపటి తర్వాత టర్న్ చేసుకుంటూ మంచిగా కాలనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లోపల అంతటి వరకు కుక్ అవుతుంది. మొత్తం ఈ విధంగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని ఇంకొక బ్యాచ్ కింద ఫ్రై చేసేసుకోవడమే. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు. బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్లోకైనా ఈజీగా చేసి పెట్టే రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చూసేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి.